One, ivalti question, match the following types of drought and vulnerability factors. First, meteorological droughts, hydrological drought, agriculture drought. అండ్ ఇక్కడ లో సాయిల్ మాయిశ్చర్ హోల్డింగ్ కెపాసిటీ, పూర్ వాటర్ మేనేజ్మెంట్, డిఫారెస్టేషన్, ఇవి కరెక్ట్గా మ్యాచింగ్ చేయాలి. ఫస్ట్ డ్రాఫ్ట్ అంటే మనకు తెలుసు కర్వ్ అని. సో మెట్రోలాజికల్ డ్రాఫ్ట్ అంటే తెలుసుకుందాం. మెట్రోలాజికల్ డ్రాఫ్ట్ అంటే డిఫారెస్టేషన్ అని అర్థం. అంటే డిఫారెస్టేషన్ అంటే కటింగ్ ఆఫ్ ది ప్లాంట్స్, అంటే మనకు బిల్డింగ్స్ కోసం, హాస్పిటల్స్ కోసం, ఫ్యాక్టరీస్ కోసం ఇలా కట్ చేసుకుంటూ వెళ్తాం కాబట్టి టెక్నికల్గా మనం కట్ చేస్తాం కాబట్టి డిఫారెస్టేషన్ ఏర్పడుతుంది. దాన్ని మెట్రోలాజికల్ డ్రాఫ్ట్ అంటారు. హైడ్రోలాజికల్ డ్రాఫ్ట్ అంటే హైడ్రో అంటే వాటర్ కదా, సో హైడ్రోలాజికల్ డ్రాఫ్ట్ అంటే పూర్ వాటర్ మేనేజ్మెంట్, అంటే మనకు వాటర్ అనేది మేనేజ్మెంట్ చేయకపోతే మనకి పూర్ వాటర్ మేనేజ్మెంట్ ఏర్పడుతుంది. అంటే మనకు అవసరం ఉన్నా లేకున్నా వాటర్ అలాగే వదిలేస్తుంటే మనకు వాటర్ అంతా యూజ్ లేకున్నా కూడా వాటర్ అలాగే వదిలేస్తుంటే మనకి అలా మేనేజ్మెంట్ చేయలేకపోతే మనకు పూర్ వాటర్ మేనేజ్మెంట్ ఉంటుంది. మనకు కరెక్ట్గా అవసరం ఉన్నంత వాడుకొని తర్వాత మనము వాటర్ వేస్ట్ చేయకుండా ఆఫ్ చేసుకుంటే అలా మేనేజ్మెంట్ చేయగలుగుతాం వాటర్ అనేది. అలా చేయకపోతే మనకి హైడ్రోలాజికల్ డ్రాఫ్ట్ ఏర్పడుతుంది. సో దాన్ని పూర్ వాటర్ మేనేజ్మెంట్ అంటారు. అగ్రికల్చర్ డ్రాఫ్ట్ అంటే అగ్రి అంటే వ్యవసాయం ద్వారా, అంటే ఎలా డ్రాఫ్ట్ ఏర్పడుతుందంటే ఇప్పుడు సాయిల్లో మాయిశ్చరేషన్ లేకపోవడం, లో సాయిల్ మాయిశ్చర్ హోల్డింగ్ కెపాసిటీ, అంటే భూమిలో మాయిశ్చరేషన్ అనేది లేకపోతే అప్పుడు మనకి అంటే ఒక మొక్క పెరగడానికి కావాల్సినంత మాయిశ్చరేషన్ ఆ భూమిలో లేకపోతే, అంటే సారవంతమైన భూమిలో మాయిశ్చరేషన్ లేకపోతే ఆ చెట్టు అనేది పెరగదు కదా. సో లో సాయిల్ మాయిశ్చరేషన్ హోల్డింగ్ కెపాసిటీ ఏర్పడుతుంది అగ్రికల్చర్ డ్రాఫ్ట్ వల్ల. సో ఆప్షన్స్ వచ్చేసి ఇక్కడ, సో ఫస్ట్ వన్ ఆప్షన్ వచ్చి మెట్రోలాజికల్ డ్రాఫ్ట్ అంటే టెక్నికల్గా మనం కట్ చేస్తాం కాబట్టి డిఫారెస్టేషన్. హైడ్రోలాజికల్ డ్రాఫ్ట్ అంటే వాటర్ కాబట్టి మనం వాటర్ మేనేజ్మెంట్ చేయలేకపోతే మనకి పూర్ వాటర్ మేనేజ్మెంట్ వస్తుంది. అగ్రికల్చర్ డ్రాఫ్ట్ అంటే భూమిలో సారవంతమైనది లేకపోవడం, అంటే మాయిశ్చరేషన్ లేకపోవడం వల్ల ఒక మొక్క పెరగడానికి కంపల్సరీ కావాల్సింది మాయిశ్చరేషన్. సో లో సాయిల్ మాయిశ్చరేషన్ హోల్డింగ్ కెపాసిటీ. సో ఆన్సర్ వచ్చేసి ఇది. థ్యాంక్ యూ. ఈ క్వశ్చన్ గ్రూప్ 4లో FBAలో కూడా అడిగారు. థ్యాంక్ యూ సో మచ్.